మొత్తానికి ఇదే అంశం ప్లాన్ ప్రకారం మీ మీద 100కి 100% ఇది ప్లాన్ ప్రకారం మనం హత్య చేస్తున్నాం. మీకు జస్ట్ ప్రెస్ మీట్ 1 అవర్ ముందే చెప్పిన, నా మీద రెక్కి చేస్తున్నారు అని చెప్పిన. ఆ రెక్కి చేసి నేను హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన. వాస్తవమా కాదా ఇది? నేను ఎవరిని కూడా రెచ్చగొట్టలేదు. వాళ్ళు రెచ్చగొట్టుకురు, వాళ్ళు చేసిర్రు. వాళ్ళు ప్రశ్న అడిగితే వాళ్ళు అడగాలి కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ పోదాం అన్న. ఇప్పుడు ఎట్లా ఓడు ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు, నన్ను చంపాలని చూశారు అని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కరీంనగర్లో శాంతి భద్రతలు లోపించాయని, ఏదైనా అంశంపై చర్చకు రమ్మంటే ఇదా చేసే పని అంటూ ఆరోపిస్తోన్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర మంత్రిగా ఉండి ఇలాంటి దాడులు ప్రోత్సహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మేము కూడా దాడులకు దిగితే పరిస్థితి ఏమిటని అడిగారు. ఈ ఉదయం గంగుల క్యాంప్ ఆఫీసులో ఏం జరిగింది అనేది కూడా నాకు కూడా తెలియదు. నేను ప్రెస్ మీట్ మాట్లాడి లోపల వచ్చి కూర్చున్నా. అందరి మీద బరాబర్ చేస్తాము. ఇప్పుడు ఏం చేసి ఎవరు వచ్చి దాడికి నాకు తెలియదు. డెఫినెట్ చేస్తాం, 100% చేస్తాము. సో మొత్తానికి పక్క ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగింది. ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఇంకా కొంత ఆందోళనకరమైన వాతావరణం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలామందికి గాయాలయ్యాయి. కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆరా తీస్తుంది. భవిష్యత్తు కార్యక్రమం ఏం చేయాలంటే ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఇంతకుముందే కౌశిక్ రెడ్డి చెప్పారు. మొత్తానికి కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. చూడొచ్చు, ఇది ప్రస్తుతానికి అయితే ఇంకా కొంత గందరగోళం ఉంది. అయితే ఇక్కడ శాంతి భద్రత సమస్య ఉన్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని ఇక్కడి నుంచి సేఫ్ ప్లేస్కు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే గొడవ జరిగే అవకాశం నేపథ్యంలో ఇక్కడ నుంచి అతన్ని తరలించడానికి కూడా పోలీసులు మాట్లాడుతున్నాం. మనము విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఎందుకంటే వారితో మాట్లాడి ఇక్కడి నుంచి బయటికి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి